హుషారు వెలిగిపోతుంది. వాళ్ళు ఎవరు చూస్తున్నా కానీ కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి అనమాట. రోజు చెప్తూనే ఉంటా, అయినా కూడా మాట తడబడుతుంది అనమాట. ఈ రోజు అయితే ఎందుకు భయపడతాను? భయపడేం లేదు, తడబడుతుంది మాట. ఇవాళ అయితే పిల్లల బుక్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. మొన్ననే చెప్పాను బజార్కి అయితే వెళ్ళి తీసుకొని వచ్చామనేసి. ఇవాళ అయితే చూపెడదాం అనేసి ఇక అందరూ అయితే రెడీ అయి కూర్చున్నాం. కొన్ని స్కూళ్ళలో ఏంటంటే ఇక బుక్స్ స్కూల్లోనే ఇస్తారు, ప్రైవేట్ స్కూళ్ళలో. కొన్ని అయితే బయట బుక్ స్టాల్లో తీసుకోవాలి. మేమైతే బుక్స్ వరకు అయితే పిల్లల స్కూల్లోనే ఇచ్చేసారు. నోట్ బుక్స్ వరకు అయితే బయట కొనుక్కొచ్చామన్నమాట. ఇక ఇవైతే రాసింది ఫ్రెండ్స్. ఇంకో స్లిప్ ఏదమ్మా? ఒకటి చాలే, రెండు కలిపి సేమ్. ఇంకా ఫస్ట్ బుక్స్ చూపి, పిల్లల బుక్స్ వరకు. వీటి వరకు వచ్చేసేమో నోట్ బుక్స్ ఫ్రెండ్స్, ఇవేమో బుక్స్ అన్నమాట. డబ్బులు కాదు ప్రైవేట్ స్కూల్, అమ్మ అసలు మామూలు కాదు. అసలు లాస్ట్కి అయితే చెప్తామన్నమాట ఎంత అవుతుంది, ఎంత అయింది అసలు, పిల్లల ఫీజు ఎంత, బుక్స్కి ఎంత అయినాయి, నోట్ బుక్స్కి ఎంత అయినాయి. అన్ని చూపెట్టినాకైతే నిదానంగా అయితే అన్ని చెప్తా ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి వీడియో. ఈ పెద్ద అమ్మాయి కదా, థర్డ్ క్లాస్. ఈ బుక్స్ ఈ వచ్చేసి పెద్ద అమ్మాయి ఫ్రెండ్స్. ఇవేమో రిచ్ అనమాట. ఈమె సీల్ తీయలే. నిన్న పెద్దమ్మ చూస్తా అంటే ఒక బుక్ అయితే తీసిన అనమాట. బుక్స్ కొత్త బుక్స్ అంటే హుషారు వేరే ఉంటది కదా. ఎంత అంటే అసలు చూడాలి చూడాలి చూడాలని. మమ్మీ చూపెట్టు, మమ్మీ చూపెట్టు, అట్ట ఎప్పుడు ఇస్తారు మమ్మీ. చిన్నప్పుడు అంటే సేమ్ నాకు కూడా అట్నే ఉన్నాయి, నీకు కూడా అట్నే ఉన్నాయి. చెప్పే కానీ ఒక్కోసారి కొత్త బుక్స్, ఆ బుక్స్ స్మెల్లే వేరు అసలు. అంటే మంచిగా అనిపిస్తుంది. ఇదైతే డైరీ ఫ్రెండ్స్. ఇక మాస్టర్ పేజీస్ వద్దు, ఏమొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూపెట్టాలి మనం అన్ని, సరేనా? ఏం స్కూల్ మీది? కిడ్స్ కాదు, మాస్టర్ కిడ్స్ స్కూల్, హై స్కూల్. మాస్టర్ కిడ్స్ హై స్కూల్ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇక్కడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్. హై స్కూల్ అంటే 10th వరకు ఉంటుంది. శివలింగాపురం, మనుగురు. నర్సరీ టు 10th అంటే 7th వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు ఉంది. తర్వాతకైతే ఇక బయటకు వెళ్ళాలన్నమాట. ఇదైతే డైరీ, పెద్దమ్మ డైరీ. టేబుల్ బుక్ ఫ్రెండ్స్. ఇదైతే మంచిగా వచ్చింది. మా ఫ్రెండ్ లాంటిదే, సేమ్ ఇలాంటిదే. అందరికి ఒకటి రకం ఇస్తారు. ఈసారి మోటో పత్లు వచ్చింది. డ్రాయింగ్ అన్నమాట. ఇక డ్రాయింగ్ బాగుంది. ఇదైతే డ్రాయింగ్ బుక్స్. బయట అయితే దొరకట్లేదు ఫ్రెండ్స్. ఏ స్కూల్ కి తగ్గ బుక్స్ ఆ స్కూల్ కి అందులోనే దొరుకుతాయి అనమాట. బయట అయితే దొరకట్లేదు. కొన్ని స్కూల్లో బుక్ స్టాల్ ఉంటాయి. అవునా? ఎక్సలెంట్ స్కూల్ అంట, ఎక్సలెంట్ స్కూల్, ఇంకేదో స్కూల్, అవి అయితే వాళ్ళు బయటనే అమ్ముతారు. ఇదైతే ఇక రైటింగ్ అన్నమాట, ఇంగ్లీష్ కాపీ రైట్. ఇది కూడా కాపీ రైటింగ్. ఏది? మమ్మీ చూపిస్తుంది, మమ్మీని కన్ఫ్యూజ్ చేయకండి, ఓకేనా? ఇదేమో హిందీ కాపీ రైట్. కాపీ రైటింగ్ రైట్. ఇదేమో తెలుగు ఫ్రెండ్స్. తెలుగు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. డిఫరెంట్ గా సబ్జెక్ట్ సేమ్ ఉంటుందా? ఎట్టెట్టో అర్థం కావట్లేదు ఈ ప్రైవేట్ స్కూల్. అవును ఫ్రెండ్స్, నాకు ఇది ఒక డౌట్ ఉన్నది. మా ఆయన నేను మొన్ననే అడిగిన. ఇప్పుడు ఈ స్కూల్లో అయితే ఈ బుక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వేరే స్కూల్లో అయితే మళ్ళీ ఏ బుక్స్ ఉంటాయా అనేది డౌట్ ఉన్నది. ఎందుకంటే మా చిన్నప్పుడు అయితే గవర్నమెంట్ స్కూల్లో అన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ మొత్తం ఒక్కటే ఉండేది ఫ్రెండ్స్. ఎక్కడైనా కూడా ఈ చాప్టర్ అయితే ఈ చాప్టర్ అనేది ఉండేది, సేమ్ ఉండేది. కానీ ఇప్పుడు అది ఉంటుందా ఉండదా అనేది అయితే కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఈ ప్రైవేట్ స్కూల్ చదువులు నాకు ఇప్పటికీ ఏం అర్థం కావట్లేదు. తెలిసి అయితే ఇప్పుడు మారిన జనరేషన్ ప్రకారం అయితే ఈ స్కూల్లో బుక్స్ ఈ స్కూల్లోనే ఉంటాయి, వేరే స్కూల్లో బుక్స్ వేరే స్కూల్లోనే ఉంటాయి కదా, అంతే ఉండాలి. సబ్జెక్ట్స్ ఎట్లుంటాయి ఏమో తెలియదు కానీ అదేం బుక్? ఇదా తెలుగు కాపీ రైటింగ్ అట. తెలుగు కాపీ రైటింగ్. ఇదేమో ఏంది హిందీ 1, ఇంగ్లీష్ ప్రీమియర్ అట బుక్. కొత్త బుక్కులు, టెక్స్ట్ బుక్. ఇది లాస్ట్కి వెళ్ళిపోతాను ఏంది, అది తీయంగానే అట్నే వస్తుంది. హిందీ బుక్ ఇది. ఇవైతే టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అట. ఈ పెద్ద బుక్లు అనమాట. అసలు ఇయేనా? ఇలాంటివి. ఇదేమో టర్మ్ 1,
కొన్ని చెప్పేసి కూడా ఆల్రెడీ. అప్పుడే ఇంకా లెసన్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. లెసన్ చెప్పింది ఉన్నా ఫస్ట్ లెసన్ అప్పుడు వచ్చిన టీచర్స్ టర్మ్ 2 నెక్స్ట్ సేమ్ ఉంటాయి, కాకపోతే లెసన్స్ వేరు అనమాట. ఒక బుక్ లో పట్టలేదని అన్ని టర్ములు చేసిరు అనమాట. టర్మ్ 3 బాగుందా? ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకనే పెట్టుకుంటారు బిడ్డ. ఒక్కొక్క బుక్ వచ్చేసి కాస్ట్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు ఒక బుక్ మామూలుగా లేదు, రేట్ మాత్రం లాస్ట్ చెప్తా మంచిగా. పెద్ద అమ్మాయి అయితే అయిపోయినాయి, వీటి వరకు అయితే పెద్ద అమ్మాయి అనమాట కంప్లీట్. చినుకులు కూడా బాగానే పడతాయి. వర్షం పడుతుంది, నా బట్టలు బయటనే ఉన్నాయి కదా, కట్టలేదు. ఇంగ్లీష్ కొత్త బుక్కులు అంటే ఆ థ్రిల్ రైటింగ్, వేరే కాపీ ఉంటుంది. రైటింగ్ ఏమది రిచ్ది, ఇంగ్లీష్ కాపీ రైటింగ్. రిచ్ రైటింగ్ కూడా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ లేవు కదా, కాపీ రైటింగ్ లేవు, లాస్ట్ ఇయర్ First class లేవు. ఉంటుంది. రిచ్ ఎన్ని రోజులు అయినట్టు కాదు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఒక మెట్టు ఎక్కేసావు. హిందీ ఇంగ్లీష్ ప్రీమియర్ అట, అంటే టెక్స్ట్ బుక్ అర్థం అంతే కదా మరి. అంటే అంతే ఇంగ్లీష్ హిందీ హిందీ. వామ్మో మంటలు చేయబెట్టుందట. ఇదేంది కాపీ రైటింగ్, ఇది హిందీ కాపీ రైటింగ్. హిందీ కాపీ రైటింగ్ ఇలా వచ్చింది, హిందీ కాపీ రైటింగ్. ఇది ఎక్కడ నుంచి తీసినావు? ఆగు కొంచెం. తెలుగు వాచకము, తెలుగు టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్. ఇందాక పెద్దమ్మ చూపెట్టాను కదా, సేమ్ అదే టైప్లో ఉందన్నమాట. మోడల్ అయితే సేమ్ ఉన్నాయి బుక్స్ అయితే. తెలుగు కాపీ రైటింగ్. తెలుగు రాయడమే గూడు గుడ్డ కూడు కుండ అన్నీ అయ్యే ఉంటాయి అలా. ఇదేంటి డ్రాయింగ్. రిచ్ అమ్మ డ్రాయింగ్ బాగా వేస్తారు ఫ్రెండ్స్, మంచిగా వేస్తుంది అనమాట. ఎటు కొసలు ఉంటాయి చూసారా, బయటకు అస్సలు పోనీయదు, మంచి నీట్గా వేస్తుంది డ్రాయింగ్. కప్ప ఏనుగు అన్నీ ఉన్నాయి రిచ్. రిచ్ అమ్మ డైరీ ఇటు కదా, రిచ్ డైరీ అనమాట. ఇక డైరీ అయితే అందరికి సేమ్ ఉంటుంది అనమాట, ఏ స్కూల్ అనైనా అంతే. ఇక నీకు కూడా వచ్చిందా రిచ్ టేబుల్ బుక్? ఇద్దరికి వచ్చింది. అవునా, యూకేజీ ఎల్కేజీ అనుకుంటాను, ఫస్ట్ క్లాస్. ఇప్పుడు టేబుల్ బుక్ పోయినసారి రాయలేదులే, ఈసారి రాసింది. కొట్టుకుంటారు ఫ్రెండ్స్, ఒక టేబుల్ బుక్ కొరకు ఇద్దరు కొట్టుకుంటారు. పోయినసారి అయితే, ఈసారి అయితే ప్రాబ్లం లేదు. పాత బుక్ కూడా ఉన్నది అనమాట. టర్ములు అనమాట, టర్ములు మేడం. ఈసారి టర్ములు వచ్చినాయి, బుక్కులు మొత్తానికి సరిపోతుంది. తిండి అన్నం మంచిగా తినాలి మరి, చెప్తాను ఇక. ఈమెకన్నా ఈమెకు మూడా, ఈమెకు 3 టర్ములు. ఇదైతే టర్మ్ 1. సూపర్ ఉన్నదా రిచ్? ఇదైతే టర్మ్ 1, ఇదైతే ఇక టర్మ్ 2. సేమ్ ఇక అట్నే ఉంటుంది అనమాట బుక్ అయితే. చిన్నటానమ్మా, తుక్కున్నాయి ఏ పేజీలు. జాగ్రత్తగా నేను చూస్తా వాడిని. అదే స్కేల్ తో. స్కేల్ ఒకటి మర్చిపోయాను బిడ్డ, మర్చిపోయినాం నేను. తీస్తా బట్టలు. అన్నీ లేదని. ఇది మొత్తం జీకేతో సహా ఇందులోనే ఉంటాయి అనమాట. ఇవైతే రిచ్ బుక్స్, ఇవైతే పెద్దమ్మ బుక్స్ అనమాట. చూపిస్తా. ఇక ఇవైతే అట్టలు ఫ్రెండ్స్, ఇక బుక్ స్కూల్లోనే ఇచ్చారనమాట, బయట కూడా ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇక బుక్స్ తోటే కలిపి వాటికి కూడా ఇచ్చారనమాట, డబ్బులు వాటికి కూడా వేసారు అందులోనే. దేని దాన్ని పెట్టేస్తే ఇంకా తర్వాత చెప్తాం. ఇక నోట్ బుక్స్ చూపించేసి ఇవన్నీ అయితే ఇక చాక్ మార్లు అన్నీ ఉన్నాయి ఇందులో. పెన్సిళ్ళు ఒక డబ్బా, చాక్ మార్లు 2 అట్లా తీసుకున్నాము. ఇవైతే సాక్స్లు పిల్లలు. చెప్పులు కూడా ఉన్నాయమ్మా. ఇంకా చెప్పులు కాదు, షూస్. చెప్పులు షూలు 2. ఇవైతే చిన్న నోట్స్లు వచ్చేసి రిచ్ ఫ్రెండ్స్. ఇవి అనమాట వీటి వరకు.
నేను ఒక 3 నిన్న ఇక ఖాళీగా ఉన్నా అనేసి ఒక మూడు అయితే అట్టాలు వేసిన 3 నోట్స్లు. ఏ బుక్ లేకపోయినా వెళ్ళదు ఫ్రెండ్స్. ఇక అన్ని సమానం. ఇవి అయితే 12 నోట్స్లు అనమాట. 12 నోట్స్లు రిచ్కి వచ్చేసి ఈయనయే కదా మరి ఇక పెద్ద అమ్మాయి అయితే మొత్తం లాంగ్ నోట్స్లే అన్ని లాంగ్ నోట్స్లే. అవి 12 ఉన్నాయి. క్లాస్ వర్క్ హోమ్ వర్క్స్ ఇక మొత్తం కలిపి ఇక ఎస్టీ నోట్ బుక్ రబ్ బుక్ ఉంటుంది. ఇలాగైతే వచ్చినాయి. ఎస్టీ నోట్ బుక్ రబ్ బుక్ ఉంటుంది. మ్యాథ్స్ ఇంత వైట్ ఇచ్చారు. బాగా ప్యూర్ బైక్ అసలు. ఇది క్లాస్ వర్క్ హోమ్ వర్క్ అన్ని రెండు ఇక. ఓకే ఇక ఎటు పెట్టేసినావా? ఇంకా అయితే ఇక పిన్నులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పిన్నులు లేవనుకున్నా లేకపోతే కొనుక్కొద్దాము. ఇక నెక్స్ట్ అయితే ఇక అట్టాలు వేసే ప్రోగ్రామ్ ఉన్నది అనమాట. ఇక నెక్స్ట్ బ్లాగ్ అయితే అట్టాలు అయితే వస్తుందట. ఇప్పుడైతే రేటు చెప్తా అని అన్నా కదా. షూస్ పట్టుకురాపోయి లోపు నేను రేట్ చెప్తా. ఇప్పుడు బుక్స్కి ఎంత అయినాయి, నోట్ బుక్స్కి ఎంత అయినాయి, పిల్లల ఫీజు ఎంత అనేది లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. బుక్స్ వరకు వచ్చేసి అయితే ఇద్దరికి కలిపి 4,000 అయినాయి అన్నమాట. బుక్స్ వరకు, ఓన్లీ బుక్స్ వరకు, ఈ స్కూల్ వరకు అయితే. మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు కామెంట్ చేశారు, యూకేజీ ఎల్కేజీకో ఎక్కడో హైదరాబాద్ అంట. 70,000 ప్రగతి నగర్ అట. 70,000 అట ఫీజు. బుక్స్ ఏమో 3,000 ఎంతో అయినాయి అంట. ఇంక ఇక్కడైతే నాకు తెలిసి ఇక్కడైతే తక్కువే ఉంది పిల్లలు మేము తీసుకున్న వరకు అయితే. బుక్స్ వరకు అయితే 4,000 అయినాయి అని చెప్పాను కదా. నోట్ బుక్స్కి వచ్చేసి ప్లస్ పెన్సిల్స్ ఇవన్నీ ఏంది ఎరేజర్ ఇవన్నీ కలిపి అయితే మొత్తం 1,100 చిల్లర ఇవి అయినాయి అన్నమాట. షూస్కి వచ్చేసి అయితే ఇక షూస్ ఇంకేమో తీసుకున్నారు, సాక్సులు, షూస్ సాక్సులు కలిపి ఒక 500 అయినాయి. 500 చెప్పులు కూడా లేవు కదా ఫ్రెండ్స్ రిచ్కి. అంటే మామూలుగా షూస్ వెరైటీ ఉన్నాయి, చెప్పులు అయితే తీసుకోలేదు అనమాట. అందుకే ఇక అవి చూడగానే నచ్చినాయి, అందుకే తీసుకున్నా. అవి ఇక్కడ వేసుకుందురా, చూడగానే మంచిగా అనిపించినాయి. ఇక రిచ్ వాళ్ళకి కూడా మస్తు సెట్ అయితే అనేసి తీసుకున్నాను. అది చూడండి బాగున్నాయా చూసి పట్టి తీసారా? ఓ నేను గమనించట్లే. ఓకే తీయడం బెటర్, స్కూల్లో ఎక్కడన్నా రాలిపోతే. బాగుంటే కామెంట్ చేయండి అని చెప్పు. నా చెప్పులు, షూలు, బుక్కులు అని చెప్పాలి. చెప్పు మరి. మర్చిపోకండి. ఓకే అది ఫ్రెండ్స్, ఆ బుక్స్ రేటు, నోట్ బుక్స్ రేట్ అయితే అదన్నమాట. ఇంకా ఫీజు వచ్చేసి అయితే పిల్లలది ఇద్దరిది కలిపి అయితే 20,000 అన్నమాట ఫీజు. మొత్తం అయితే ఇంకా దగ్గరగా లాస్ట్ స్కూల్ అయిపోయే వరకు 30 అయితే దాటుతుంది కావచ్చు. ఫీజు కూడా ఒకటేసారి కట్టుడు కాదు ఫ్రెండ్స్, మొత్తం టర్ముల వైజ్ గా అన్నమాట. 3 టర్ములు అన్నమాట. కొన్ని స్కూళ్ళల్లో అయితే ఒకటేసారి కట్టించుకుంటారు కావచ్చు, మనకైతే తెలీదు. ఇక్కడ వరకే మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ముచ్చటైతే నేను చెప్తున్నాను అన్నమాట. ఇంకా మీ పిల్లల స్కూల్స్ అంటే వాళ్ళ 4 నెలలకు ఒకసారి అయితే ఇక ఫీజు అయితే రాస్తుంది అనమాట. అట్లయితే 3 నెలలకు ఒకసారి. అంతే. ఇక మీ పిల్లల స్కూల్ ఫీజు ఎంతో అయితే కామెంట్ చేయండి. దాన్ని పోల్చుకుంటే మరి అంటే తక్కువే అనిపిస్తుంది. కొంతమంది అయితే మరీ ఘోరంగా ఉన్నది. ఇక్కడ కూడా పెద్ద పెద్ద స్కూళ్ళు, వేరే పక్కన స్కూళ్ళు కూడా ఉన్నాయి, కానీ ఫీజు మరీ దారుణంగా ఉన్నదన్నమాట. ఇంకా బాగా చెప్పేసేయండి అమ్మ. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బుక్స్ ప్రోగ్రామ్. ఇలా అయితే అట్టలు వేయాలి. సాయంత్రం మళ్ళీ మా ఆయన అయితే నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తాడు అనమాట. ఈ లోపు అయితే ఇక అట్టలు వేస్తే అయిపోతుంది. మా ఆయన ఉన్నప్పుడే తొందరగా కంప్లీట్ చేసుకుంటే రేపు పొద్దున వాళ్ళకి బ్యాగ్ చదివి అట్టాలు వేసి బ్యాగ్ చదివి మంచిగా కంబాక్స్లలో పెన్సిల్, ఎరేజర్లు, షార్ప్నర్లు మంచిగా పెట్టి పంపించాలన్నమాట ఇక వీళ్ళకి రేపు. బాగా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. మిస్ అవ్వకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. బాయ్. Bye friends.